గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 117th డైలీ మనీ షో. ఈరోజు మార్కెట్లోని ఇంపార్టెంట్ అప్డేట్స్తో పాటు నిన్న రిజల్ట్స్ అవుతున్నప్పుడు నాకు ఒక స్మాల్ క్యాప్ కంపెనీ ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ స్మాల్ క్యాప్ కంపెనీ యొక్క డీటెయిల్స్ కూడా షేర్ చేశాను. లెట్స్ స్టార్ట్ టుడేస్ డైలీ మనీ షో. మన ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్టయితే నేను యూఎస్ ఫెడ్ మీటింగ్ అయింది కదా. యూఎస్ ఫెడ్ మీటింగ్ తర్వాత జెరోమ్ పౌల్ గారు ఇంట్రెస్ట్ రేట్స్ని అయితే చేంజ్ చేయలేదు, అన్చేంజ్గానే మెయింటైన్ చేశారు. అండ్ అలాగే యూఎస్ ఫెడ్ బాండ్ బయింగ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉన్నదో ఫర్దర్గా సబ్స్టాన్షియల్ ప్రోగ్రెస్ చూసే వరకు కంటిన్యూ చేస్తామని చెప్పారు. కోవిడ్ పాండమిక్ తర్వాత యూఎస్ ఎకానమీ అయితే ముందుకు మూవ్ అయింది. ఎంప్లాయ్మెంట్ లో కూడా స్ట్రెంత్ కనబడుతుంది. అండ్ ఏవైతే సెక్టర్స్ కోవిడ్ వల్ల బాగా ఎఫెక్ట్ అయ్యాయి, ఈ సెక్టర్స్ లో ఇంప్రూవ్మెంట్ అయితే కనబడుతుంది, కానీ ఫుల్లీ రికవర్ అవ్వలేదు. అండ్ కమింగ్ మీటింగ్స్ లో కూడా ఈ ప్రోగ్రెస్ ని క్లియర్ గా మానిటర్ చేస్తామని చెప్పారు ఆయన. ఈ యూఎస్ ఫెడ్ పాజిటివ్ అవుట్కమ్ తో నేను యూఎస్ మార్కెట్స్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి, దీంతో మన మార్కెట్స్ కూడా పాజిటివ్ గా ఓపెన్ అయ్యి చివరికి సెన్సెక్స్ 209 పాయింట్స్ పెరిగి 52,653 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 69 పాయింట్స్ పెరిగి 15,778 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. అండ్ మీరు ఇక్కడ ఇమేజ్ లో చూడొచ్చు, ఈ సెషన్ లో టాప్ గైనర్స్ లో మేజర్లీ కమోడిటీ స్టాక్స్ కనబడతాయి. దీనికి రీజన్ చూసినట్టయితే చైనా సమ్ స్టీల్ ప్రొడక్ట్స్ మీద ఆగస్ట్ నుంచి ఎక్స్పోర్ట్స్ ఒక టారిఫ్ ని పెంచబోతున్నట్టుగా అప్డేట్ వచ్చింది. ఈ బ్లూంబర్గ్ అప్డేట్ తో ఈ సెషన్ లో కమోడిటీ స్టాక్స్ స్పెషల్లీ స్టీల్ స్టాక్స్ అయితే చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే కంటెంట్ ప్లాట్ఫామ్ ఈ లెర్నింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసి ఎంపీఎస్ లిమిటెడ్ వాళ్ళ Q1 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసిన మనకి మంచి గ్రోత్ కనబడుతుంది. అండ్ ప్రాఫిటబిలిటీ పారామీటర్స్ విషయంకి వచ్చినట్టయితే ఎబిటాలో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసిన కూడా చాలా మంచి గ్రోత్ వీళ్ళు డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో కూడా ప్రీవియస్ 2 quarters తో కంపేర్ చేస్తే చాలా సుపీరియర్ గ్రోత్ డెలివర్ చేశారు. వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోనే ఎక్స్పాన్షన్ కనబడుతుంది, ప్యాట్ మార్జిన్స్ లో కూడా మనకి ఎక్స్పాన్షన్ కనబడుతుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే వీళ్ళ హెడ్ కౌంట్ లో కూడా ఇంక్రీజ్ కనబడుతుంది. సెగ్మెంట్ వైజ్ చూసినట్టయితే వీళ్ళ కంటెంట్ సొల్యూషన్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ సెగ్మెంట్ లో రెవెన్యూస్ లోని ప్యాట్ లోని హెడ్ కౌంట్ లో కూడా మనకి మంచి గ్రోత్ కనబడుతుంది. అండ్ వీళ్ళ ప్లాట్ఫామ్ సొల్యూషన్ సెగ్మెంట్ లో అయితే చాలా సుపీరియర్ గ్రోత్ డెలివర్ చేసే రెవెన్యూస్ లోని, ప్రాఫిట్ లోని అండ్ హెడ్ కౌంట్ లో కూడా మనకి మంచి ఇంక్రీజ్ కనబడుతుంది ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే. అండ్ వీళ్ళ థర్డ్ సెగ్మెంట్ అయిన ఈ లెర్నింగ్ సొల్యూషన్ సెగ్మెంట్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. ఈ సెగ్మెంట్ మీద కొంచెం ఫోకస్ చేయాలి, ఎందుకంటే చైనాలో ఏదైతే అన్సర్టనిటీ నడుస్తుందో కరెంట్లీ ఈ లెర్నింగ్ రిలేటెడ్ గా అక్కడ ఇన్వెస్టర్స్ ఏమాత్రం వేరియస్ అదర్ కంట్రీస్ లో ఈ లెర్నింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసే కంపెనీలో ఇన్వెస్ట్ చేద్దామని ఆలోచించినా అది ఈ కంపెనీ అంటే ఈ లెర్నింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసే కంపెనీలన్నింటికి పాజిటివ్ అవ్వచ్చు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్ గా చూసినట్టయితే ఎంపీఎస్ లిమిటెడ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. వీళ్ళ క్లయింటేల్ చూడండి, చాలా పెద్ద పెద్ద క్లయింట్స్ మనకు కనబడతారు. యాపిల్, అమెజాన్ లాంటి కంపెనీలు పెద్ద పెద్ద యూనివర్సిటీలు కనబడతాయి. లెట్స్ ఎక్స్ప్లోర్ మోర్ అబౌట్ దిస్ కంపెనీ. ఈ ఎంపీఎస్ లిమిటెడ్ డెలివర్ చేసిన నెంబర్స్ బాగుండేసరికి మార్నింగ్ స్టాక్స్ టు వాచ్ టుడే లిస్ట్ లో ఇంక్లూడ్ చేశాను. ఈరోజు సెషన్లో ఈ స్టాక్ 6.72% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే టెలికామ్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ అయిన తేజస్ నెట్వర్క్ నుంచి ఒక ఇంపార్టెంట్ ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది ఈరోజు. ఈ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే పానాటోన్ ఫిన్వెస్ట్, ఇది టాటా గ్రూప్ కంపెనీ. టాటా కమ్యూనికేషన్స్ ఉన్నారు కదా, టాటా కమ్యూనికేషన్స్ కి ప్రమోటర్ కంపెనీ కూడా ఇదే. టాటా గ్రూప్, టాటా సన్స్ ప్రమోట్ చేసే కంపెనీ ఇది. ఈ కంపెనీ ఈ తేజస్ నెట్వర్క్ లోని మెజారిటీ స్టేక్ ని అక్వైర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ ద్వారా రిపోర్ట్ చేస్తున్నారు. ఈ ఎక్విజిషన్ లో భాగంగా ఇనిషియల్లీ 1.94 crore ఈక్విటీ షేర్స్ ని ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ కింద అంటే 500 crores వర్త్ షేర్స్ ని 258 రూపీస్ కి అలాట్ చేయనున్నారు. ఈ ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ తో పాటు 3.68 crores ప్రిఫరెన్షియల్ వారెంట్స్ ని అంటే 950 crores వర్త్ ప్రిఫరెన్షియల్ వారెంట్స్ ని అగైన్ 258 రూపీస్ కి ఇష్యూ చేయనున్నారు. ఈ వారెంట్స్ ని పానాటోన్ నెక్స్ట్ 11 months లోపల ఎక్సైజ్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు అడిషనల్ గా 1.55 crores వర్త్ ప్రిఫరెన్షియల్ వారెంట్స్ అంటే అడిషనల్ గా ఇంకొక 400 crores వర్త్ వారెంట్స్ ని 258 రూపీస్ కి ఇష్యూ చేయనున్నారు. ఈ వారెంట్స్ ని పానాటోన్ నెక్స్ట్ 12 months నుంచి 18 months లోపల ఎక్సైజ్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు తేజస్ నెట్వర్క్ ఒక పర్సనల్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి కూడా 13 lakh ఈక్విటీ షేర్స్ అంటే 34 crore వర్త్ షేర్స్ ని ఎక్వైర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ అడిషనల్ గా పబ్లిక్ దగ్గర నుంచి 4.03 crore ఈక్విటీ షేర్స్ అంటే 26% స్టేక్ ని ఎక్వైర్ చేయడానికి ఓపెన్ ఆఫర్ అనౌన్స్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఇవన్నీ కలిపి చూసినట్టయితే పానాటోన్ తేజస్ నెట్వర్క్ లోని 69.35% స్టేక్ అంటే మెజారిటీ ఆఫ్ ది స్టేక్ ని ఎక్వైర్ చేయబోతుందని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ తేజస్ నెట్వర్క్ లోని మెజారిటీ ఆఫ్ ది స్టేక్ ని టాటా సన్స్ ఎక్వైర్ చేస్తుందన్న అప్డేట్ తో ఈ సెషన్ లో ఈ స్టాక్ అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే టెలికామ్ సబ్స్క్రిప్షన్ డేటా వచ్చింది. మే మంత్ లో భారతీ ఎయిర్టెల్ అండ్ వడాఫోన్ ఐడియా ఈ రెండు టెలికామ్ ఆపరేటర్స్ సబ్స్క్రైబర్స్ అయితే లూజ్ అయ్యారు. భారతీ ఎయిర్టెల్ 43.16 lakh సబ్స్క్రైబర్స్ లూజ్ అయినట్టయితే వడాఫోన్ ఐడియా 42.8 lakh సబ్స్క్రైబర్స్ లూజ్ అయింది. వేరే జియో మాత్రం 35.5 lakh సబ్స్క్రైబర్స్ ని యాడ్ చేసుకున్నది. సో ఎయిర్టెల్ ఏదైతే పాజిటివ్ గా సబ్స్క్రైబర్స్ ని యాడ్ చేసుకుంటూ వస్తుందో గత కొన్ని పీరియడ్స్ లోని చాలా రోజుల తర్వాత నెగిటివ్ సబ్స్క్రిప్షన్ అంటే సబ్స్క్రిప్షన్ అవుట్ ఫ్లో అనేది మనకు కనబడుతుంది భారతీ ఎయిర్టెల్ లోని. జియో అయితే కన్సిస్టెంట్ గా వాళ్ళ సబ్స్క్రైబర్స్ అయితే యాడ్ చేస్తూ ఉన్నది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఈ అప్డేట్ ఈటీ నౌ నుంచి వచ్చింది. వీళ్ళు సోర్సెస్ బట్టి ఏం చెప్తున్నారంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు హై లెవెల్ మీటింగ్ లాస్ట్ మంత్ లో కండక్ట్ చేశారు. ఇథనాల్ ప్రొక్యూర్మెంట్ టార్గెట్స్ రిలేటెడ్ గానే వీళ్ళు చెప్తున్నారు.
అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇథనాల్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు టార్గెటెడ్ టైం లైన్ కన్నా ముందుగానే వీళ్ళు ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసినట్టయితే వాళ్ళకి ఇన్సెంటివ్ స్కీమ్ ని లాంచ్ చేయడం కూడా ఆలోచిస్తున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ స్విచ్చింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ ఇథనాల్ బ్లెండింగ్ టార్గెట్స్ ని ఫర్దర్ గా కూడా ఇంక్రీజ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ అప్డేట్ తో ఈ రోజు షుగర్ స్టాక్స్ లో మేజర్ గా ర్యాలీ కనబడింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే హ్యాపీయెస్ట్ మైండ్స్ వాళ్ళ Q1 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్ కంపేర్ చేసిన గ్రోత్ కనబడుతుంది. బట్ ఎంప్లాయీ ఎక్స్పెన్సెస్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ అవడంతో వీళ్ళ ప్రాఫిటబిలిటీలో మాత్రం స్లైట్ గా ఇంపాక్ట్ కనబడుతుంది. ఈ హ్యాపీయెస్ట్ మైండ్స్ ప్రాఫిటబిలిటీ మీద ఇంపాక్ట్ చేసిన సెగ్మెంట్ విషయంకి వచ్చినట్టయితే వీళ్ళ DBS సెగ్మెంట్ లో కొంచెం ఇంపాక్ట్ బాగానే కనబడుతుంది. ఈ హ్యాపీయెస్ట్ మైండ్స్ డెలివర్ చేసిన నెంబర్స్ అయితే అంత బ్యాడ్ గా లేవు. అందుకని మార్నింగ్ బాగా నెగిటివ్ గా రియాక్ట్ అయినా కూడా దాని తర్వాత కొంచెం రికవరీ కనబడి చివరికి 2.87% కరెక్ట్ అయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఈ అప్డేట్ బలరాంపూర్ చీనీ మిల్స్ నుంచి వచ్చింది. బలరాంపూర్ చీనీ మిల్స్ బోర్డ్ 9th ఆగస్ట్ రోజున మీటే వాళ్ళ Q1 నెంబర్స్ అనౌన్స్ చేయబోతున్నట్టుగా అండ్ అలాగే అదే రోజు బైబ్యాక్ ని అనౌన్స్ చేయబోతున్నట్టుగా అప్డేట్ రిలీజ్ చేశారు. ఈ ఈక్విటీ షేర్స్ బైబ్యాక్ అప్డేట్ తో ఈ సెషన్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మహీంద్రా హాలిడేస్ అండ్ రిసార్ట్స్ లిమిటెడ్ వాళ్ళ Q1 నెంబర్స్ రిలీజ్ చేసింది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ లోని ప్రాఫిట్ లోని గ్రోత్ కనబడుతుంది. కానీ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే కోవిడ్ వల్ల ఇంపాక్ట్ క్లియర్ గా రెవెన్యూస్ లోని ప్రాఫిటబిలిటీలోని కనబడుతుంది. ఈ రిజల్ట్స్ లో మేజర్ పార్ట్ ఏంటంటే వీళ్ళు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ బోనస్ ఇష్యూ కూడా అనౌన్స్ చేశారు. ఎవరైతే మహీంద్రా హాలిడేస్ అండ్ రిసార్ట్స్ లిమిటెడ్ ఒక 2 షేర్స్ ను హోల్డ్ చేస్తారో ఒక షేర్ ని వీళ్ళు బోనస్ రూపంలో ఇవ్వనున్నారు. సో ఆ బోనస్ ఇష్యూ రికార్డ్ డేట్ ఏదైతే ఉంటుందో ఆ డేట్ ని ఇంకా అనౌన్స్ చేయలేదు. ఆ డేట్ ని ఫర్దర్ గా అనౌన్స్ చేస్తామని చెప్తున్నారు అనమాట. ఆ రికార్డ్ డేట్ లోపల ఈ షేర్స్ హోల్డ్ చేయాల్సి ఉంటుంది బోనస్ ఇష్యూ రావాలంటే. ఎవరైతే మార్కెట్ లో కొత్తగా వచ్చారో బోనస్ ఇష్యూ అనగానే మీరు చాలా చోట్ల ఫ్రీ అని చూస్తుంటారు. ఫ్రీగా ఏం రాదు, ప్రైస్ అడ్జస్ట్ అయిపోతుంది. సో ఆటోమేటిక్ ప్రైస్ అడ్జస్ట్ అయిపోతుంది కాబట్టి మీ వాల్యూ అంతే ఉంటుంది. ఓన్లీ నెంబర్ ఆఫ్ షేర్స్ అని పెరుగుతాయి మీ డిమాట్ అకౌంట్ లో. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఈ అప్డేట్ టాటా టెలి సర్వీసెస్ నుంచి వచ్చింది. వీళ్ళు జూమ్ తో పార్ట్నర్ అయ్యి ఎంటర్ప్రైజెస్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి యూనిఫైడ్ కమ్యూనికేషన్ సొల్యూషన్ ని ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు అనమాట. లాస్ట్ 1.5 year గా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ బాగా పెరిగిపోయింది కదా. సో అందుకని ఎంటర్ప్రైజెస్ ఎవరైతే ఉంటారో ఈ ఎంటర్ప్రైజెస్ కి వీళ్ళు జూమ్ తో పార్ట్నర్ అయ్యి జూమ్ మీటింగ్, జూమ్ వెబినార్ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఎస్పెషల్లీ మన కంట్రీలోని SMEs అంటే స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయన్నారని వీళ్ళు చెప్తున్నారు ఈ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ద్వారా. ఈ అప్డేట్ రావడంతో ఈ సెషన్ ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే అశోక్ లేలాండ్ అండ్ అలాగే UK బేస్డ్ స్విచ్ మొబిలిటీ ఈ 2 కంపెనీలు రీసెంట్గా పార్ట్నర్షిప్ని అనౌన్స్ చేసి ఈ పార్ట్నర్షిప్లో భాగంగా వీళ్ళు కమర్షియల్ మొబిలిటీని డెవలప్ చేసి గ్లోబలీ సప్లై చేయనున్నారన్నమాట. నౌ వీళ్ళు ఏదైతే ప్లాన్ ఉన్నదో వీళ్ళ ప్లాన్ని ఇండియా అండ్ అలాగే లండన్ బేస్డ్ ఎవరైతే ఇన్వెస్టర్లు ఉంటారో వాళ్ళకి షోకేస్ చేసినట్టుగా అంటే ఈ సెగ్మెంట్లో ఉన్న గ్రోత్ ఆపర్చునిటీని అండ్ ఈ స్విచ్ మొబిలిటీ ఆఫర్ చేసే సొల్యూషన్స్ అండ్ అశోక్ లైలాండ్తో కొలాబరేట్ ఏదైతే సొల్యూషన్ ప్రొవైడ్ చేయబోతున్నారో ఈ సొల్యూషన్ని వీళ్ళు వేరే ఇన్వెస్టర్లకి షోకేస్ చేసినట్టుగా వీళ్ళు ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ ద్వారా షేర్ చేశారు. ఈ పార్ట్నర్షిప్లో భాగంగా వీళ్ళు కమర్షియల్ మొబిలిటీ స్పేస్లో ఏదైతే సొల్యూషన్ ప్రొవైడ్ చేయబోతున్నారో దాని మీద ముందుకి ఫర్దర్గా వెళ్తున్నట్టు అర్థమవుతుంది. ఎందుకంటే బికాస్ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్లు ఇవన్నీ కండక్ట్ చేసినప్పుడు ఇన్వెస్టర్స్ నుంచి వీళ్ళకి మనీ వచ్చినట్టయితే బిజినెస్ ఇంకొంచెం అగ్రెసివ్గా గ్రో చేయొచ్చు కదా. సో ఈ అప్డేట్ ఎప్పుడైతే వచ్చిందో అంటే వీళ్ళు ఫర్దర్గా బిజినెస్ ముందు తీసుకెళ్తున్నారని అప్డేట్ రావడంతో ఈరోజు సెషన్లో అశోక్ లైలాండ్ స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే రూట్ మొబైల్ వాళ్ళ Q1 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనకు చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్ కంపేర్ చేసిన మనకు మంచి గ్రోత్ కనబడుతుంది. బట్ ప్రాఫిటబిలిటీలో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ కంపేర్ చేసే గ్రోత్ కనబడుతుంది. బట్ లాస్ట్ క్వార్టర్ కంపేర్ చేసి స్లైట్ గా డ్రాప్ కనబడుతుంది. ఈ డ్రాప్ కి రీజన్ కూడా ఉన్నది. ఈ సెగ్మెంట్ వైస్ చూసినట్లయితే వీళ్ళ ఇండియా బిజినెస్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ సెగ్మెంట్ ఒక రెవెన్యూస్ లో డ్రాప్ అనేది కనబడుతుంది. బట్ కానీ అంత పెద్దగా ఇంపాక్ట్ లేదు. బట్ ప్రాఫిటబిలిటీలో చూడండి ఇండియా బిజినెస్ ప్రాఫిటబిలిటీలో బాగా ఇంపాక్ట్ కనబడుతుంది అనమాట. దానివల్ల ఓవరాల్ ప్రాఫిటబిలిటీ మీద అయితే ఇంపాక్ట్ మనకు కనబడుతుంది. వీళ్ళ ఇండియా బిజినెస్ ప్రాఫిటబిలిటీ మీద మేజర్ గా కరోనా సెకండ్ వేవ్ ఒక ఇంపాక్ట్ కనబడుతుంది. బట్ కానీ వీళ్ళు UK బిజినెస్ అండ్ నైజీరియా బిజినెస్ లో రెవెన్యూస్ లోని ప్రాఫిటబిలిటీలోని చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈ రూట్ మొబైల్ అండ్ టాన్లా ప్లాట్ఫామ్స్ రిలేటెడ్ గా మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఒక మంచి కంపారిజన్ షేర్ చేశాను. మీకు ఒకవేళ ఈ సెగ్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఇమేజ్ని తప్పకుండా చూడడానికి ప్రయత్నించండి. ఇమేజ్ మీకు మన టెలిగ్రామ్ ఛానల్ మార్నింగ్ 5:49కి వెళ్ళినట్టయితే దొరుకుతుంది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే రీసెంట్గా సాల్జార్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఆస్ట్రియా బేస్డ్ కంపెనీ అయిన కోస్టర్ అనే కంపెనీతో టైప్ అయి ఎలక్ట్రిక్ వెహికల్స్ కి DC ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ ని ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా చెప్పారు కదా. ఈ అప్డేట్ రిలేటెడ్ గా వీళ్ళు ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ ని ఈ రోజు రిలీజ్ చేశారు. ఈ కోస్టర్ అండ్ సాల్జర్ ఈ 2 కంపెనీల ఒక పార్ట్నర్షిప్ లోని సాల్జర్ కోస్టర్ EV చార్జర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని జూలై 27న ఎస్టాబ్లిష్ చేసినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ ద్వారా అప్డేట్ చేశారు. ఈ అప్డేట్ రావడంతో ఈ సెషన్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఈ అప్డేట్ L&T ఇన్ఫోటెక్ నుంచి వచ్చింది. ఈ L&T ఇన్ఫోటెక్ కి ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్ సెగ్మెంట్ లోని PTC పార్ట్నర్ నెట్వర్క్ అవార్డు వచ్చినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. దీంతో పాటు 2 అడిషనల్ కేటగిరీస్, ఒకటి మోస్ట్ ఇంపాక్ట్ ఇన్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ స్పేస్ లోని, ఇంకోటి స్కేల్ అండ్ ట్రైల్ బేజర్ ఇన్నోవేషన్ ప్రాజెక్ట్ స్పేస్లోని, ఈ 2 కేటగిరీస్లోని వీళ్ళు ఫైనలిస్ట్గా కూడా వచ్చినట్టుగా చెప్తున్నారు.
ఈ ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ ఆఫర్ చేసిన సర్వీసెస్ కి అవార్డ్స్ ద్వారా మంచి రికగ్నైజేషన్ వచ్చేసరికి బేసికల్ ఏదైనా కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ కి మంచి రికగ్నైజేషన్ వచ్చినప్పుడు వేరే అదర్ కస్టమర్స్ కూడా ఆ ప్రొడక్ట్స్ ని ప్రిఫర్ చేస్తారు కాబట్టి వీళ్ళకి ఈ రికగ్నైజేషన్ వచ్చేసరికి ఈ సెషన్ లో స్టాక్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే పేపర్ సెగ్మెంట్ లో బిజినెస్ రన్ చేసే ఎన్ఆర్ అగర్వాల్ ఇండస్ట్రీస్ వాళ్ళ Q1 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసిన మనకి మంచి గ్రోత్ కనబడుతుంది. అండ్ ప్రాఫిటబిలిటీ విషయంకి వచ్చినట్లయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసిన సిగ్నిఫికెంట్ గ్రోత్ అయితే కనబడుతుంది. అండ్ వీళ్ళ ప్రాఫిటబిలిటీ మార్జిన్స్ లో కూడా మనకి ఎక్స్పాన్షన్ కనబడుతుంది. ఎన్ఆర్ అగర్వాల్ డెలివర్ చేసిన నెంబర్స్ బాగుండేసరికి మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్ షేర్ చేసిన స్టాక్స్ టు వాచ్ టుడే లిస్ట్ లో ఈ ఎన్ఆర్ అగర్వాల్ కూడా ఇంక్లూడ్ చేసాం. వీళ్ళు డెలివర్ చేసిన నెంబర్స్ బాగుండేసరికి ఈరోజు సెషన్ ఈ స్టాక్ 20% అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఎస్ఆర్ఎఫ్ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. వీళ్ళ ఎగ్జిస్టింగ్ దహేజ్ ప్లాంట్ ఏదైతే ఉన్నదో ఈ ప్లాంట్ లో ఫ్లోరో కార్బన్ రిఫ్రిజరెంట్ గ్యాస్ కెపాసిటీని అండ్ రా మెటీరియల్స్ కోసం బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ ఏదైతే చేయాలో దీనికోసం 550 crores ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. కరెంట్లీ ఈ దహేజ్ ప్లాంట్ 50,000 మెట్రిక్ టన్ per annum కెపాసిటీతో ఉన్నది అండ్ 80% కెపాసిటీతో రన్ అవుతుంది. వీళ్ళు అడిషనల్ గా 15,000 మెట్రిక్ టన్ per annum కెపాసిటీని యాడ్ చేయబోతున్నారు. ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ నెక్స్ట్ 24 months అంటే జూలై 23rd కల్లా కంప్లీట్ అవుతుందని మేనేజ్మెంట్ చెప్తుంది. అండ్ ఈ క్యాపెక్స్ కోసం 550 crores ఏదైతే అవసరం అవుతుందో ఈ 550 crores మిక్స్ ఆఫ్ డెట్ అండ్ ఇంటర్నల్ ఎక్యూరల్స్ ద్వారా స్పెండ్ చేస్తామని మేనేజ్మెంట్ చెప్తుంది. వీళ్ళకి ఏదైతే కరెంట్లీ డొమెస్టిక్ అండ్ ఎక్స్పోర్ట్స్ మార్కెట్ లో డిమాండ్ కనబడుతుందో ఈ డిమాండ్ క్యాటర్ చేయడానికి ఈ కెపాసిటీస్ ని ఎక్స్పాండ్ చేస్తున్నట్టుగా మేనేజ్మెంట్ కామెంట్ చేస్తుంది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈ అప్డేట్ ట్రైడెంట్ గ్రూప్ నుంచి వచ్చింది. కరెంట్లీ వీళ్ళ ప్లాంట్స్ 84% కెపాసిటీ యూటిలైజేషన్ తో రన్ అవుతున్నాయని చెప్తున్నారు. వీళ్ళు అడిషనల్ గా 61,440 స్పిన్లర్స్ అండ్ 480 రోటర్స్ తోని కెపాసిటీని ఎక్స్పాండ్ చేసినట్టుగా చెప్తున్నారు. ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ జూలై 27th రోజున కంప్లీట్ అయినట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ కోసం ఏదైతే డబ్బులు కావాలో అందులో 253 crores డెట్ ద్వారాను 85 crores ఇంటర్నల్ ఎక్యూరల్స్ ద్వారా స్పెండ్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ మేనేజ్మెంట్ ఏం కామెంట్ చేస్తుందంటే న్యూ కెపాసిటీ ఎక్స్పాన్షన్ తోని టెక్స్టైల్ సెక్టర్ లోని ట్రైడెంట్ గ్రూప్ ఒక పొజిషన్ ఇంకొంచెం స్ట్రెంథెన్ చేస్తుందని మేనేజ్మెంట్ చెప్తుంది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఐఎస్జీసీ బ్యాక్ టు బ్యాక్ మంచి ఆర్డర్స్ అయితే విన్ అవుతుంది. ప్రీవియస్ గా వీళ్ళు యూఎస్ అండ్ యూకే లోని ఆర్డర్స్ విన్ అయ్యారు కదా, ఈసారి వీళ్ళు మన కంట్రీలో ఆర్డర్ విన్ అయ్యారు. పబ్లిక్ సెక్టర్ పెట్రోకెమికల్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా పీటీఏ రియాక్టర్స్ ఏవైతే కావాలో ఈ పీటీఏ రియాక్టర్స్ రిలేటెడ్ గా మేజర్ ఆర్డర్ విన్ అయినట్టుగా చెప్తున్నారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఆర్పీజీ లైఫ్ సైన్సెస్ వాళ్ళ Q1 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసిన చాలా మంచి గ్రోత్ కనబడుతుంది. సిమిలర్లీ ప్రాఫిటబిలిటీలో కూడా ప్రీవియస్ 2 quarters తో కంపేర్ చేస్తే చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ ప్రాఫిటబిలిటీ మార్జిన్స్ లో కూడా ఎక్స్పాన్షన్ కనబడుతుంది. ఈ ఆర్పీజీ లైఫ్ సైన్సెస్ డెలివర్ చేసిన నెంబర్స్ బాగుండేసరికి ఈరోజు సెషన్ ఈ స్టాక్ 5.26% పెరిగింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈరోజు డైలీ మనిషిలో షేర్ చేసిన అప్డేట్స్ మీకు హెల్ప్ఫుల్ అయ్యి ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్లయితే తప్పకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళు తప్పకుండా షేర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరైతే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను సాయి కృష్ణ బద్రి, రేపు డైలీ మనిషిలో కలుస్తాను. టిల్ దెన్ గుడ్ నైట్.